తెలంగాణలో కేసీఆర్ నెలకొల్పిన నియంతృత్వ వ్యవస్థలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూల్చివేశారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి అక్రమాలను అద్దంకి దయాకర్ బకాసురుడితో పోల్చారు. ఆ బకాసులను అంతం చేసిన అర్జునుడిలా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆయన కొనియాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప మరో పని లేదని దయాకర్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ ఉనికి కోసమే వారు పాకులాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కుటుంబాన్ని అబద్ధాలతో బద్నాం చేయాలని బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలతో అవాసుపాలు చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణలో ఇప్పుడు స్వేచ్ఛాయుతమైన పాలన అందుతోందని, గత 10 ఏళ్ల నియంతృత్వానికి రేవంత్ రెడ్డి తెరదించారని దయాకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులకు పదే పనేం లేక రోజుకో మీటింగ్ పేరు మీద ఏదో ఒకటి గాయించుకొని, ఒకరోజు అయ్యా, ఒకరోజు కొడుకు, ఇంకో రోజు హరీష్ రావు, ఇంకో రోజు కవిత. ఇట్లా ఇక తెలంగాణలో అధికారం పోయిన కాంచి ఒకటే వాళ్లకు విభేదించినట్టు కనబడ్డ కవిత అదే, విభేదించినట్టు కనపడకపోయినా హరీష్ రావు అదే, కలిసి ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వైరుధ్యాలున్నా పదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ అక్కసు అనేది నిరంతరం ఇట్లా విషం జిమ్మినట్టే జింపుతున్న పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద పడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఇక ఇది చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పి ఒక నలుగురిని పిలుచుకోవడము, ఆ నలుగురిలో కూర్చొని ముచ్చట్లు పెట్టుడు, ఎగసెక్కాలేసుడు, ఎవడో రాసిచ్చిందని చదువుడు తప్పితే కేటీఆర్కి ఏమర్థమవుతుంది. మొన్న మీ చెల్లె చెప్పింది కదా, లైట్ గా తీసుకొని ఏంది కూరలో కరివేపాకు లాగా ఇట్లా పట్టించుకోని పరిస్థితి నీకు ఉన్నది. ఒకవైపు ఏమో కేసీఆర్ ఎంత 2.5 సంవత్సరాల్లో మొత్తం వ్యవస్థలను కూల్చిరని చెప్పి బాధపడిపోతుండే. అవునరా నాయన,